రాజానగరం నియోజకవర్గం నందరాడ గ్రామ పంచాయతీలో గల అడుసుమిల్లి వెంకయ్య చెరువులో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ బలసాడి రంగారావు, ఎండీఓ ఝాన్సీ, ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, సర్పంచ్ దుంగ వెంకట సూర్యకుమారి, వెంకట అప్పారావు, జనసేన నాయకులు శ్రీనివాస్ తదితర ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా 46 ట్యాంక్స్లో మత్స్యకార సొసైటీలు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 3,23,000 చేప పిల్లలను విడిచిపెట్టడం జరుగుతుంది. మనకి ఈరోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది. సో అది ఈరోజు అంతా కూడా మనం ఈ 46లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. దీనివల్ల మనకి 36 మత్స్యకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ 5,300 కుటుంబాలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసి ఇస్తున్నాం. అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే. సో ఇది వాళ్ళకి ఒక 3-4 months తర్వాత గ్రో అయ్యి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు పట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫిషరీస్కి సబ్సిడీస్ ఏమన్నా అదనంగా ఇస్తారండి గవర్నమెంట్? PMSY స్కీమ్లో 100% అంటే ఆల్రెడీ మనకి PMSY స్కీమ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద. అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్సే మనం వాడుతున్నాం. మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నవి కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్నవి. అలానే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ప్రైవేట్గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా జోన్లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గైడ్లైన్స్ మేరకు ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఆక్వా జోన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ ఆక్వా జోన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ శాంక్షన్స్ లేకుండా బట్ దే ఆర్ డూయింగ్ ఆక్వా, వాళ్ళకి కూడా పర్మిషన్స్కి గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు. సో లోకల్ తహసీల్దార్తో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.